కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పన్నులు పెంచడం వల్ల ప్రజల మీద భారం పడుతుందని, పెంచిన పన్నులు తగ్గించాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఆస్తి పన్నును పెంచే జీవో 197, 198, 199లను 2020 మున్సిపాలిటీ చట్ట సవరణను వెంటనే రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంపును ఉపసంహరించుకోవాలని, పాత పద్ధతిలోని మున్సిపాలిటీ ఆస్తి పన్నును అమలు చేయాలని అన్నారు. యంత్రాలు ఏర్పాటు చేస్తే అది అక్కడ కేవలం ఇసుకతో మాత్రం శుద్ధి చేసి పంపిస్తా ఉన్నారు. ఇక్కడ చెన్నపల్లి దగ్గర ఒక శుద్ధి కేంద్రం ఉంటే దానికి యంత్రాలు లేవు అక్కడంతా కూడా. మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఒకవైపు 110 కోట్ల రూపాయలు మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మరి ఈ పట్టణ ప్రజలకు ఎందుకు కనీసం తాగడానికి గుక్క నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి పాలకవర్గం ఏమో బ్రహ్మాండంగా చెప్తారు, అసలు అంతా చైర్మన్ అంతా నాయకులు కౌన్సిలర్ అంతా కూడా వాళ్ళ కొట్టడం కూడా సరిపోతుంది టైం అంతా కూడా. కానీ ఈరోజు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా సాగించడం లేదు, చేయడం లేదు. మరి ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, దాంతోపాటు పన్నులు విపరీతంగా పెంచా, ఇంటి పన్నులు, చెత్త పన్నులు పెంచుతూ ఉన్నారు. కాబట్టి తక్షణం తగ్గించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు పేదల కాలనీలు ప్రధానంగా మేము గత 10 సంవత్సరాల కాపాడినటువంటి భగత్ సింగ్ గారు అయా ఇంటి పన్నులు వేయండి అని చెప్పంటే వేయడం లేదు, నీళ్ళు ఇవ్వండి అని చెప్పంటే ఇవ్వడం లేదు. ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలో శ్రీకొత్తపల్లి గ్రామ పొలంలో మేము దాదాపు 4 నెలల కాలం నుంచి అక్కడే నీళ్లు లేకపోయినా, కరెంటు లేకపోయినా అక్కడే ఉన్నాం. ఈరోజు పేద ప్రజలకందరికీ మౌలిక సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఈ పాలకవర్గానికి లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే ఈ ఓట్లు మీకు లేవా?